నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ. గిన్నిస్ రికార్డు గ్రహీత వి సాత్విక్ అద్భుత యోగా ప్రదర్శన. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు. ప్రకాశం నగర్ రోడ్డు అభివృద్ధి పనులు పరిశీలన. అవినీతి చేయని వారినే కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తాం. తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు టీకే. యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమం వరుసగా 5వ రోజు అయిన శుక్రవారం కూడా కొనసాగింది. వైద్య అధికారులు, వైద్యులు, మెడికల్ ఆఫీసర్స్ మరియు డాక్టర్స్ అనే ఇతివృత్తంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఓఎన్జీసీ కమ్యూనికేషన్స్ అధికారి అయిన డాక్టర్ పి రామచంద్ర యోగా సాధన చేయించారు. యోగా ప్రోటోకాల్ను అనుసరిస్తూ 45 నిమిషాల పాటు సూక్ష్మ వ్యాయామం, త్రికోణాసనం, భద్రాసనం, భుజంగాసనం మొదలైన ఆసనాలు వేయించారు. గిన్నిస్ రికార్డు గ్రహీత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ విద్యార్థిని అయిన వి సాత్విక అబ్బురపరిచే రీతిలో యోగాసనాలు వేశారు. అనంతరం ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21వ తేదీ వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. జూన్ 21న నగరంలో ఎక్కువ మంది యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీ పొట్టలు అందుకని 3, 2, 1 release. Relax yourself. Now slowly release. Now అందరూ బాగా గాలి బాగా తీసుకోండి. ఇప్పుడు ముందు ఫాలో కామన్ యోగా ప్రోటోకాల్. That is the reason we are teaching the teachers as for to. Now please join to one side and come to sitting position for pranayama. Inhalation don't take 2 people and come. That is passive. You don't bother about it. Next, Kapalbhati is active pranayama. Then Kari and Sadhanta. As per protocol, we are supposed to practice only Shitali pranayama. అందరూ నోట్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ముక్కు నుంచి నెమ్మదిగా గాలిని బయటికి వదిలేస్తున్నారు, అది చూసుకోండి. డోంట్ యూజ్ యువర్ థ్రోట్. గొంతుకు వాడి చాలా మంది ఎలా చేస్తారంటే ఇక్కడ బిగిస్తారు అంటారు. నో, యూ షుడ్ నాట్ యూజ్ యువర్ థ్రోట్. సెకండ్ థింగ్, యూ షుడ్ చాంట్ ఎం, మకార చాంట్ చేయాలి తప్ప నకారం అవ్వకూడదు. సీ ద డిఫరెన్స్. మకార ఇయర్ లోబ్స్, యువర్ ఇయర్ విల్ బి ఇన్వాల్వ్డ్ బికాస్ దేర్ ఇస్ ఎ ఇంటర్ కనెక్షన్. I don't need to teach you because medical fraternity. So ikkada palana దగ్గరికి తీసు by doing brahmari. No. Then మనం ఎక్కడి నుంచి chanting చేయాలి. Don't use your throat, don't use your teeth together, don't bring your teeth together. మనం the aim చేయగలిగితే అంతవరకు మీ chanting చేయండి. One more time, deep inhale, chant makara. ముందు వెనక ముందు చెప్తాను అన్నది ఇది రెండవ త్రికోణం. నాడి శుద్ధి ప్రాణాయామ, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్, అనులోమ విలోమ, ఆల్ ద సేమ్. వదలడం అయిన తర్వాత ఎడమ వైపు నుంచే తీసుకోండి. తీసుకోవడం అయిన తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి. సో ఇప్పుడు మనందరం కూడా నగర ప్రజల ఆలోచనకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్ ప్రకాష్ నగర్లోని ఎఫెక్స్ ఆసుపత్రి దగ్గర నుండి 805 మీటర్ల మేర 1,36,00,000తో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు చాలా రద్దీగా ఉంటుందని, ప్రధానమైన మార్గమన్నారు. అటువంటి రోడ్డు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నందున కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టామన్నారు. గత 5 ఏళ్లు వైకాపా వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. పక్కనే ఉన్న దానవైపేట రోడ్డును 6 నెలల పాటు నిర్మించారని, దానివల్ల ఆసుపత్రికి వచ్చే వెళ్లే వారికి, స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో జరుగుతున్న పనులని ఎవరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయన్నారు. 8వ డివిజన్ చాలా రద్దీ ఉన్న రోడ్డు, ప్రధానమైన రోడ్డు.
చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజన్ బండిలాగా వెళ్తూ ఉన్నాయి. చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియచేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున 1,36,00,000తో 805 మీటర్ల రోడ్డుని ఈ రోజున సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు, మంచి పాష్ లొకాలిటీ, దాంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి ఈ రోడ్ వేస్తూ ఉన్నారు. అధ్వానంగా ఉంది. ఒక్కొక్కసారి ఈ రోడ్లోకి ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం, కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు. మరి ఈ రోడ్లు కనబడలేదా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? అన్నిటిని మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే దానివేపేట మెయిన్ రోడ్డు. స్వతహాగా బుర్రున్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు, ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. గట్టిగా ఉంటే 3 రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చి వచ్చాం. కానీ గతంలో పక్కనే ఉన్న దానివేపేట మెయిన్ రోడ్డు చూడండి, నెలలు 6 నెలలు వైసీపీ వాళ్ళు హాస్పిటల్స్కి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వాల. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా 6 నెలలు మూసేశారు. మరి అప్పుడు అద్దెలు అన్నీ ఇవన్నీ ఎలా కట్టుకున్నారు? రోగులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి? మరలా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉద్యమించి మేము అక్కడ బైఠాయించి అక్కడ మొదలుకొని చివరిదాకా ధర్నా చేసి అధికారుల్ని హెచ్చరించి ఇది తప్పుడు విధానం అని చెప్పిన తర్వాత హుటాహుటిన అప్పుడు పనులు చేశారు. మాత్రం అవగాహన లేదా? అప్పుడు కేవలం పబ్లిసిటీ కమిషన్కి కక్కుర్తి పడడం, ఇష్టానుసారంగా నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకోవడం. ఇప్పుడు పబ్లిసిటీకి దూరం, వాస్తవానికి దగ్గర, ప్రజల యొక్క సంప్రదింపులు, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు. ఎక్కడైనా 100% కరెక్ట్గా జరుగుతుందని మేము చెప్పలేం, మనుషులమేగా. ఎక్కడైనా తప్పు జరిగితే తెలియచేయండి, సరి చేసుకుంటాం. ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు అట్టహాసంగా మహానాడు సభలు విజయవంతం చేసి మళ్లీ ప్రజలు అనేక వాగ్దానాలు చేశారని, అయితే సూపర్ 6 పథకాలు ఇంతవరకు అమలు చేయని చంద్రబాబు కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీర్మానాలను రాష్ట్ర ప్రజలు నమ్మే రీతిలో లేరని, ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డప్పులు మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారని, ఏడాదైనా ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాల పేరిట ఉన్న ఉద్యోగాలు తీసేశారని ఆరోపించారు. విద్యార్థులకు తల్లికి వందనం వేయలేదని, దీపం పథకంలో ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారని విమర్శించారు. సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అట్టహాసంగా 3 రోజులు కూడా తెలుగుదేశం మహాసభలు జరిపారు. భగవంతుడు కూడా అనుకూలించాడు, వర్షం లేకుండా సక్సెస్ఫుల్గా చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి అనేక తీర్మానాలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన పబ్లిక్ మీటింగ్లో అనేక వాగ్దానాలు చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసిన వాగ్దానాలు కానీ, మీరు చేసే ప్రమాణాలు కానీ, తీర్మానాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెద్ద లిస్ట్ ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పి డప్పులు కొట్టి ఇంటికి వెళ్ళి పడుకున్న వాళ్ళు లెగ్గొట్టి మీకు సూపర్ 6 వస్తుంది, మీరు సూపర్ మెన్లు అయిపోతారు, కోటేశ్వర్లు అయిపోతారు అని చెప్పారు.
ఇందులో 23 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది బ్రహ్మాండంగా రన్ అవుతుంది. అప్పుడు నువ్వు బలకచర్ల ఈ చర్ల ఆ చర్ల అని చెప్తే ఎవడో నమ్ముతాడు. కానీ పోలవరం ఏళ్ళైన బలకచర్ల ఎడుతాడంటే ఎవడో నమ్ముతాడే బాబు చంద్రబాబు నాయుడు గారు. ముందు పోలవరం కంప్లీట్ చేయి, కంప్లీట్ చేసి ఇదిగో పోలవరం కంప్లీట్ చేయాలని చెప్పి తొడగొట్టి మేసం తిప్పు, చౌదరి పౌరసు చూపించు. అంతేగాని పోలవరం లేదు, అది 95.91%కి 45.7 మీటర్స్ ఎత్తుంటేనే పోలవరం ఎఫెక్ట్ ఉంటుంది. 41.17 ఉంటే పోలవరం వేస్ట్, అది లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది తప్ప పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. కాబట్టి ముందు అది కంప్లీట్ చేయి. ఏదేదో వాగ్దానాలు చేస్తావు, ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. ఇది 100 వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ వాగ్దానాలనే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకా మాట్లాడితే జగన్ గారు ఎందుకు జగన్ అయిపోయింది జగన్. ఎందుకంటే జగన్ అనేవాడు, జగన్ పార్టీ ఆల్రెడీ డిస్పోజల్లోకి వచ్చింది. అది ఖండం అయిపోయింది. అది జగన్ అనేవాడు కూడా డిస్పోజల్కి వచ్చాడు. రేపో మాపో నన్ను విజయసాయి రెడ్డి ఇచ్చాడు. జూన్ 10 కల్లా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు సారా కేసులో. ఆ సారా కేసులో జగన్ జైలుకి పోతాడు. మీరు జగన్ గురించి మాట్లాడి ఆడికి ఆక్సిజన్ ఇస్తున్నారు తప్ప జగన్ ఎలాగైనా పోయేవాడే. ఎందుకు మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చాడే లేపడం? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పాడు. చట్టం అలా చేసిపోతుంది. ఎందుకంటే 3,200 కోట్ల రూపాయల స్కామ్ అందరూ కూడా జగన్ వైపు చూపెడతారు. ఏది కృష్ణమోహన్ రెడ్డి అయినా, లేకపోతే కేసిరెడ్డి అయినా, లేకపోతే ఈ అందరూ ఉంటారు. అందరూ కూడా ఈ డబ్బు అంతా అక్కడికి చెప్పినట్టు జూన్ 10 లోపల వేస్తారు. 10 కాకపోతే 20 జూన్ నెలలో మాత్రం గ్యారంటీగా లోపల వేస్తారు. ఆ లోపలేసే వాడి గురించి మీరు ఆక్సిజన్ ఇచ్చి వాడి గురించి మాట్లాడటం అనవసరం. బానేయండి. మీరు ఏదైతే స్థానిక సారంగధరమేట బర్మా కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి కోదండ రామసుబ్రహ్మణ్య సాయి సహిత దేశాలయ పునర్నిర్మాణం విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 40 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అజ్జరపు వాసు ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసి ఈ నెల 27వ తేదీ నుండి విగ్రహ పునర్ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. టీటీడీ ఆస్థాన పండితుల చేతుల మీదుగా శుక్రవారం 8 గంటల 16 నిమిషాల సమయంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అభిషేకం నిర్వహించారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ యువనేత జకంపుడి గణేష్, మాజీ కార్పొరేటర్లు కోయల రమణ, మాణి దొరబాబు, మోకమాటి సత్యనారాయణ, బొంత శ్రీహరి, వాకజర్ల కృష్ణ, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, భాష లిమ్రా, అక్కిరెడ్డి మహేష్, వైసీపీ నాయకులు కొత్త బాలమురళి, విజయ రాజలక్ష్మి, కాంతరం, పాటిల్, కోడికోట, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కాశీ రాజేష్, టీడీపీ నాయకులు మరికుర్తి రవి యాదవ్, ప్రముఖ వ్యాపారి చెరుకులు కృష్ణాజీ, యాంకర్ చోటు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. विश्वे देवानो अद्य स्वस्तये वै శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామ
సాయి సహిత ఆలయం ఈరోజు ఇక్కడ పునర్నిర్మాణం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆస్థాన పండితులు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 4 రోజుల నుంచి ఫస్ట్ రోజు ఉత్సవసాములు ఊరేగింపు, తర్వాత ఏవైతే హోమాలు ఉన్నాయో హోమాలు అవన్నీ చేసి ఈవేళ విగ్రహ ప్రతిష్ట అలాగే ధ్వజస్తంభం ఇవన్నీ ప్రతిష్ట చేయడం జరిగింది. దీంట్లో భక్తులు కూడా వేలాది మందిగా తరలి వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏదైతే ఆధ్యాత్మికంగా మొదలెట్టిన ఈ కార్యక్రమాలని అందరూ కూడా తిలకించి బాగా ఆనందం పొందారు. ఇవాళ కూడా ఈ కార్యక్రమానంతరం అందరికీ తీర్థప్రసాదాలుగా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయంత్రం కళ్యాణం కూడా స్వామివారికి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా భక్తులందరూ కూడా సాయంత్రం వచ్చి పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ఈ గుడి నిర్మాణం గత 25 సంవత్సరాలు అంటే పూర్వం మా చిన్నప్పుడు ఇక్కడే ఈ సుబ్రహ్మణ్య స్వామి సోలాల పండుగ అవి వేసుకుంటాం అది జరిగేది. తర్వాత 25 సంవత్సరాలు అనివార్య కార్యంలో గుడి మూలన పడిపోవడం జరిగింది. దాన్ని మేము మా కమిటీ వారు అందరూ కలిపి ఎలాగైనా సరే నిర్మాణం చేయాలని చెప్పి తలం పెట్టాం. ఈ నిర్మాణానికి సహకరించిన భక్తులకి మా స్నేహితులకి అందరికీ కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వేళతో ఈ కార్యక్రమాలు సాయంత్రంతో ముగిస్తాయి. రేపు నుంచి యథావిధిగా దేవుడి దర్శనాలు అవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆ నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్లంతా కూడా మేము ఒక కమిటీగా ఏర్పడి ఈ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం. దివాన్ చెరువు పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షులు అక్కిరెడ్డి గణపతి జెండా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు మాట్లాడారు. సిఐటియు యూనియన్ 1970లో ఆవిర్భవించిందని, ఈ 55 సంవత్సరాలుగా సిఐటియు యూనియన్ కార్మికుల పక్షాన నికరంగా పనిచేస్తూ ఉందని, అసంఘటిత కార్మికులు సంఘటిత పరిచి వారి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. పంచాయతీ కార్మికుల మార్చి, ఏప్రిల్ 2 నెలల వేతనాలు మే నెల జీతంలో కలిపి 3 నెలల జీతం జూన్ 6న లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమని, కనీస వేతనాలు కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, లీవ్ సౌకర్యాలు కల్పించాలని, పనిలోకి జోళ్లు, కొబ్బరి నూనె, సబ్బులు, గ్లౌజులు, వర్షాకాలం రెయిన్ కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు తాళ్లపూడి మంగ, వేమగిరి సతీష్, మల్లారపు వసంతాలు, నీలపు గౌరి, మందపల్లి విజయ్, గాలంకి లాజర్ తదితరులు ఉన్నారు. దివాన్ చెరువులో పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఈ రోజున సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది. సిఐటియు అంటే కార్మిక పక్షాన నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా పోరాటం చేసే జెండా. ఈ జెండా పట్టుకున్న ఈ జెండా నీడను ఉన్నవాళ్ళు దేశమే కాదు మొత్తం ప్రపంచం యావత్ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ జెండా ఉన్న ప్రత్యేకత అటువంటిది. ఎందుకంటే ఈ కార్మిక వర్గం ఏదైతే ఉందో కార్మిక వర్గం రాజకీయాల్లోకి రావాలా, కార్మిక వర్గమే ఈ రాజకీయ నాయకులు అవ్వాలా, అది దాని యొక్క సిద్ధాంతం. కార్మిక రాజ్యమే ఏర్పడాలని చెప్పేసి ముందుగా ఉండటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే సిఐటియు కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా ఏర్పడి ప్రతి రంగం ఈ భారతదేశంలో ఉన్న మతోన్మాదం మీద, ముఖ్యంగా మతోన్మాదం మీద వేరే అలుపెరగని యుద్ధం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనల్ని కులాల పేరుతో విడగొట్టేస్తూ ఉంటే వాళ్ళందరూ ఐక్యంగా చేస్తూ ఉంది ఈ రోజున సిఐటియు. ఈ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై 15-16 తేదీల్లో సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు వెల్లడించారు. శుక్రవారం ఉదయం స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా మహాసభ విజయవంతానికి జిల్లా విస్తృత సమావేశం పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన మృత వీరులకు 2 నిమిషాల పాటు సంతాపం తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి తాటిపక్క మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాసభల కాలం ప్రారంభమైందని, ఇప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాఖ మహాసభలు జరుగుతున్నాయని, జూన్ మాసంలో కాకినాడ జిల్లాలో పట్టణ మహాసభలు పూర్తి చేసుకుని జూలై 15-16కు జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇప్పటికే సిపిఐ 6 నెలలుగా పలు దశల్లో ఉద్యమాలు నిర్వహించిందని, ఆయా పేదవారి దరఖాస్తులు తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్కు అందజేశామని, ఆయన పేదవాడికి ఇల్లు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మహానాడు మీరు ఘనంగా విజయవంతంగా నడిపించుకున్నారు. కానీ ప్రజలకు మేలు చేయండి. ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలని ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చాం. అందుకని ఈ నెల 2 అంటే జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓలను ధర్నా చేస్తున్నాం. కావున ఈ సామలకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతున్నాం. రెండవది సూపర్ 6 నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు. నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ 6 ఎన్నికల హామీలు. సంవత్సరం పూర్తయింది, ఇంకా ఇప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు. తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయమని కోరుతున్నాం. నీకు డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి సవకబారి మాటలు మాట్లాడద్దు. 40 ఏళ్ల ముఖ్యమంత్రివి, చేతిగా అనుభవం ఉంది, చాలా సీనియర్వి, ఆర్థికవేత్తవి, మీరు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు, మీకు అన్ని తెలుసు. అలాంటి మాటలు చెప్పకుండా రాజమహేంద్రవరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షో శుక్రవారం ప్రారంభించారు. జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా వేచేసి ప్రపంచంలో అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకొని జ్యువెలరీ షోరూం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంస్థ హేషం మహమ్మద్ అలీ డైరెక్టర్ షోరూం మేనేజర్ ఎస్ వెంకట లక్ష్మీపతి, మార్కెటింగ్ మేనేజర్ వై అయ్యప్ప తదితరులు స్వాగతం పలికారు. బ్రైడల్ షోరూం గురించి అలాగే సంస్థ గురించి కూడా వివరించారు. షో ద వే అనే ఇతివృత్తం ప్రచారానికి ఎంపిక చేసి దీని ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవుడి కడప తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధ ఆలయంలో స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమానికి తన తరపున 75,000 విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందించారు. భక్త సేవలో సామాజిక బాధ్యతలో కనిపించే ఆయన ప్రగాఢ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఈ విశిష్ట సంఘటన మరింత స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ, టీడీపీ నాయకులు ఏలేటి బావి, జాస్తి వసంత్, అడపాల ఆంజనేయులు, తూముకుమార్ తదితరులు ఉన్నారు. ఈ రథము తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వంగలపూడి ఇసుక ర్యాంపు నందు 90 మంది అరుంధతిపేట దళిత జట్టు కూలీలకు ఉపాధి కల్పించాలని నినాదాలతో కూడిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జట్టు కూలీలు మీడియాతో మాట్లాడారు. వంగలపూడి దళిత ఇసుక ర్యాంపు నందు రిజిస్ట్రేషన్ కలిగిన జట్టు కూలీలు 100 మంది ఉన్నారని, 10 మందికి ఒక మేస్త్రి చొప్పున 100 మందికి 10 మంది మేస్త్రీలు కలిగి ఉన్నారని వారు తెలిపారు. అయితే ఈ ఇసుక ర్యాంపు నందు రోజుకి కనీసం మందికి పని దొరికేలాగా తీర్మానం చేసుకున్నామని, ప్రతి కూలికి 5 రోజులకు ఒకసారైనా పని దొరికే అవకాశం ఉన్నా కానీ మేస్త్రీలు మాత్రమే ఈ ఇసుక ర్యాంపు నందు పనిచేసుకోవడంపై కూలీలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి వీలు లేకుండా ఉందని ఇసుక కూలీలు తెలిపారు. ఇసుక ర్యాంపు యాజమాన్యాలకు కూలీలు తమకు జరుగుతున్న అన్యాయంపై తెలియజేస్తే మీరు చూసుకోవాలి వారంటున్నారని కూలీలు అన్నారు. వంగలపూడి ఇసుక ర్యాంపులో పని కల్పించాలి. 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 మండలం తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి మాదిగిరాపు నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఉపాధి కల్పించలేదండి ఇసుక ర్యాంపులో. మాకు 10 మంది ఎస్సీ కుర్రోళ్ళమండి, 10 జట్టులండి. జట్టుకు వచ్చి 10 మంది అండి. అలాగే 10 మంది మేస్త్రులు కూడా వాళ్ళ రోజు వాళ్ళే 3 డ్యూటీలు 2 డ్యూటీలు వాళ్ళే జరుపుకుంటున్నారు. కానీ వెనకాల జనానికి ఉపాధి కల్పించలేదు. మా అందుంచి వీళ్ళని జట్టు మేస్త్రుల్ని, ప్రెసిడెంట్లని మార్చవలసిందిగా కోరుచున్నామండి. వంగలపూడి సీతానగరం మండలం మాది. మేము ఎస్సీపేట నుంచి మాట్లాడుతున్నాం. మేము ఎస్సీపేట మాకు మేస్త్రులు 10 మంది అండి. 10 మంది కూడా మేము 100 మంది 10 మంది మేస్త్రులు వెనకాల 100 మంది ఉన్నాము. మేము 100 మంది పనులు కూడా ఎవరు చెప్తలేని మేస్త్రులే రోజు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు పట్టుకొని చూసుకుంటున్నారు. కానీ ఏమంటే మా పని ఏదైనా అంటే రేపిస్తాం, మీ డ్యూటీ తీరలేదు, మీకు ఇక్కడ రాలేదు, మీకు వచ్చేటప్పటికి వస్తున్నాను, ఒక్క పని చెప్తాను అన్నాడు. కానీ ర్యాంప్ తీసి నెల అవుతుంది కానీ ఇప్పుడు వరకు మా పని చెప్పలేదండి. మాకు చెప్పింది నిన్న చెప్పండి ఒక పని 10 నెలల బట్టి ర్యాంప్ తెచ్చింది. నేను ఒక్కరోజు చెప్పాను పని. దాన్ని బట్టి మీరు దయచేసి మీ పైన మీరు అందరూ చూసి మీకు కాంగ్రెస్ నేర్చుకున్నామండి. సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపుల నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు 100 మంది ఉన్నాం కదా సార్, పని కల్పించాలి సార్. అందులో
జట్టు మేస్తులు ఉన్నారు సార్, వెళ్ళిన వాళ్ళే వెళ్తున్నారండి. మాకు పని కల్పించలేదు సార్. మేము 100 మంది ఇక్కడ ఇగోండి, నా వెనకాల 100 మంది ఉన్నారు సార్. పని కల్పించలేదు సార్. మాకు వెళ్ళిన వాళ్ళే వెళ్తున్నారండి పనికి, మాకు పని కల్పించలేదండి. మేస్తులు మా వెళ్ళిన వాళ్ళే వెళ్తున్నారండి, మేస్తులే. ఎన్ని రోజుల నుంచి అండి మీకు ఈ సమస్య? ఎన్ని రోజుల నుంచి అండి? మాకు ఆల్రెడీ ఏటకి 10 రోజులు సార్. ర్యాంప్ స్టార్ట్ అయిన కాడి నుంచి సార్ పని కల్పించలేదు సార్. మాకు ఏంటంటే ఒక నాడు చెప్తే 10 రోజులకు డ్యూటీ వస్తుంది సార్. సీతానగరం మండలం ఈ ఎస్సీపేట ఈ ఇసుక కార్మిక సంఘంలో మేత్రునండి. అయితే మేత్రుని అయితే మాకు 10 మంది మేత్రులు ఏర్పరచుకున్నామండి. మేము 120-100 మంది రిజిస్ట్రేషన్లో ఉన్నామండి. అలాగే ఇతర క్యాస్ట్ వాళ్ళు 200-300 మంది వాళ్ళు చేర్చుకున్నారండి. మొత్తం మీద రోజుకొచ్చి దినచర్యలో 20 మందికి పని కల్పిస్తామని ర్యాంప్ డంపింగ్ యార్డ్ ఓనర్లో చెప్పారండి. అలాగే పొద్దున్న 10 మంది, మధ్యాహ్నం నుంచి 10 మందికి చెప్తున్నారండి. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న జనం ఎంతమంది ఉన్నారో లేబర్లో వాళ్ళకి ఎవరికి కూడా పని కల్పించకుండా వాళ్ళు వెళ్తున్నారండి. అయితే ఈ ర్యాంపులో మామూలుగా యాడ్ ఎవరికి ఎంతమంది పేర్లు ఎవరి లిస్టులో వాళ్ళు రాసుకుని ఉంటున్నారండి. రోజు వచ్చేవాళ్ళు వెళ్తున్నారండి. అది నోరుగాలవాళ్ళు ముందు నడిచేవాళ్ళు చేసుకుంటున్నారండి. నేను మేత్రునేనండి. నాకు ఆరోగ్యం బాగా కొన్ని రోజులు మేము ఇంకొక మేత్రికి అప్పచెప్పానండి. ఆ మేత్రి కూడా నన్నే కేకేయడం లేదండి. నేను 2016 కాడి నుంచి నేను ఇక్కడ ఈ ర్యాంపులో జగ్గపూడి విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మెయిన్ మేత్రిగా చేసి కోనే అర్జున్, కోనే సుబ్బారావుని, జనా తెంకాన్ని వైస్ ప్రెసిడెంట్ ఇలాగ అన్నీ ఏర్పరచుకుని చేసామండి. అప్పుడు లేబర్ రోడ్లోకి మేము 4 ఏంటండి. అందులో కూడా నేను మాట్లాడి అందరూ సమానంగా న్యాయంగా జరిగిందండి. కానీ ఇప్పుడైతే ఇనుగోడే తింటున్నారండి. అదేంటంటే ఇంకా రాలేదు, నీ టైం రాలేదు, నీ రోజు రాలేదు, ఇస్తాం, ఏటి సమాధానం మా ఇంటికి వచ్చి అడగండి అని అంటున్నారండి. ఇదండి ఏంటంటే నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ ఉన్న జనానికి న్యాయం జరగాలని చేకూరుతున్నానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ. గిన్నిస్ రికార్డు గ్రహీత వి సాత్విక్ అద్భుత యోగా ప్రదర్శన. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు. ప్రకాశం నగర్ రోడ్డు అభివృద్ధి పనులు పరిశీలన. అవినీతి చేయని వారినే కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తాం. తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు టీకే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.